హలో గాయ్స్, నేను మీ శ్రీకర్ యద్విన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ కోరాడా. ఈరోజు ఈ వీడియోలో మనం దిండుగల్లో ఉన్న ఈ పాతాళ సింహ మురుగన్ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. సో ఏమనిపించిపోతుందో అనేది మీకు కూడా చెప్తున్నాం. ఈ ట్రిప్ కావాల్సిన బడ్జెట్ ఎంత అనేది లాస్ట్ లో అయితే చెప్పబోతున్నాం అనమాట. ఈ వీడియో తీసే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి ఆటో తీసుకుని బస్ స్టాండ్ కి అయితే బయలుదేరి రూమ్స్ కి వెళ్ళి, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే రూమ్స్ ఉండవు, బస్ స్టాండ్ దగ్గర బోల్డ్ రూమ్స్ ఉంటాయి. చూపిస్తాను పదండి. ఇది దిండుగల్ బస్ స్టాండ్ అండి. సో మనం స్టే చేసిన లాడ్జ్ అయితే ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇక్కడ సరి కనిపించట్లేదు, ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇలా అక్కడ అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, ఐశ్వర్య లాడ్జ్ అని. ఇప్పుడు మేము ఆ లాడ్జ్ లోనే స్టే చేసాం. ఇప్పుడు మనం అయితే బస్ కొంచెం వెయిట్ చేస్తున్నాం అనమాట. 6C 1 hour కి 1 బస్ అనమాట. అని ఇప్పుడు మనం అయితే బస్ అయితే మిస్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు మనం అయితే ఆటో ఎక్కి మన పాతాళ సింహ మురుగన్ టెంపుల్ కి అయితే బయలుదేరదాం. మనం అయితే ఆటోలో ఆ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ ఆటో వచ్చేసి పర్ మెంబర్ 100 రూపీస్ అనమాట. మేము 5 మెంబర్స్ కాబట్టి 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక దిండుగల్ నుంచి ఆ పాతాళ సింహ మురుగన్ టెంపుల్ ఏమొచ్చి 19 కిలోమీటర్స్ అయితే ఉంటది. సో హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ అయితే పడుద్ది అనమాట. ఇప్పుడు మనం అయితే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం గాయ్స్, చూస్తున్నా కదండి. ఇప్పుడైతే మనకి ప్రస్తుతానికి డెవలప్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ గోపురం ఉంది కదా, నాకు తెలిసి అదే మెయిన్ టెంపుల్ అనుకుంటా. అదే మెయిన్ టెంపుల్ అనుకుంటాం గైస్. సో ఇప్పుడు మనం అయితే ముందు పూజకు కావాల్సిన సామాన్ అయితే కొనుక్కోబోతున్నాం. చూస్తున్నారు కదండి, బుట్టతో అయితే ఇస్తారనమాట. సో ఈ బుట్ట మొత్తం కలిపి 100 రూపీస్ అనమాట. సో పువ్వులతో కలిపితే 100 రూపీస్ అనమాట. పువ్వులు 40 రూపీస్. ఆ పువ్వులు తీసేస్తే మీకు 60 రూపీస్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు మనం అయితే 2 బుట్టలు అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం అయితే దర్శనంకి వెళ్లే ముందు ఈ ఎంట్రన్స్ లోనే ఉంది గైస్, ఇక్కడ పాతాళ సింహ మురుగన్ టెంపుల్ అని. అక్కడ నుంచి ఫోటోలు తీసి ఇప్పుడు మనం అయితే దర్శనం అయితే వెళ్ళబోతున్నాం. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇలా లోపల ఎంటర్ అవ్వగానే కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ కరుంగలి మాల అనేది అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ మిల్లీమీటర్స్ లెక్క పెడుతున్నారు అనమాట. ఇక్కడ కరుంగలి 6mm వచ్చేసి 1200, 7mm వచ్చేసి 1500, 8mm వచ్చేసి 2400. ఇక్కడ ఇంకో రకం ఉంది సెంగాలి అని. ఇది నార్మల్ దానికన్నా 100 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. సో ఇది రూల్స్ కరుంగలి మాల వేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం దర్శనంకి వెళ్ళే దారిలో కరుపు స్వామి దర్శనం అనేది ఇస్తారనమాట. సో కరుపు స్వామిని గ్రామ రక్షకుడుగా పిలుస్తారు. మా డాడీ చిన్నప్పుడు మన్మదేశం అని సీరియల్ వచ్చింది కదా, అది దీని మీదే వచ్చింది సీరియల్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మనకి పాతాళ శివాలయం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ పైనుంచి దర్శనం చేసుకోవాలి, కిందకి అనేది ఎలా లేదనమాట. కొంచెం ముందుకు వెళ్ళాక ఫస్ట్ మనకి వినాయకుడు దర్శనం ఇస్తారు. దాని లోపలికి వెళ్ళాక మనకి కాలభైరవ స్వామి అనేది దర్శనం ఇస్తారు. కొంచెం కిందకి వెళ్ళాక ఈ 1.5 feet విగ్రహం ఉన్న ఈ పాతాళ సింహ మురుగన్ స్వామి విగ్రహమే ఇది. ఇదే అండర్ గ్రౌండ్ లో ఉన్న శంభు మురుగన్ విగ్రహం. 1.5 feet 5 types ఆఫ్ మెటల్ యూస్ చేశారు. ఇప్పుడు మనమైతే నేనైతే 7mm అయితే తీసుకున్నాం అనమాట. ఇది కరుంగలి మాల 1500 అయితే పడింది అనమాట. దర్శనం అయిపోయాక పక్కనే అన్నదానం అనేది జరుగుతుంది అనమాట. సో అన్నదానంకి మనం మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అనమాట, బయట అక్కడ రాయించుకుంటారు. సో ఇంతే గైస్ ఈ వీడియో మీకు ఏమనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.